In the book of Luke chapter 5 verse 20, లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. The power of Jesus was there to heal the sick. దేవుని యొక్క శక్తి అక్కడ పనిచేస్తుంది అనేక రోగులను స్వస్థపరచుటకు. It is the presence of God that heals the sick. అది దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది. Hallelujah. Hallelujah. When the presence of God comes, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి వస్తుందో, Jesus comes. దేవుడు యేసు ఎప్పుడైతే వస్తాడో, and when Jesus comes, ఎప్పుడైతే యేసు వస్తున్నాడో, he is moved with compassion. ఆయన తన కృప చేత ఆ ప్రాంతంలో కదిలినట్టు మనం చూస్తున్నాము. And he heals the broken hearted. ఆయన అనేక విరిగిపోయిన హృదయములను మరలా తిరిగి కట్టాడు. He will heal the sick. ఆయన అనేక మంది అనారోగ్యం స్వస్థపరిచాడు. Because it is the will of God for you to be in good health. ఎందుకంటే అనేక మందిని స్వస్థపరిచుట, నీవు ఆరోగ్యంగా ఉండుట అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Hallelujah. Hallelujah. That's what the Bible says. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, we need to confess about health. నీవు దేవుని యొక్క ఆరోగ్యం కొరకు ప్రతిరోజు కూడా నీవు పలుకుతూ ఉండాలి నీ జీవితం. Hallelujah. Hallelujah. When we start confessing positive in our lives, ఎప్పుడైతే దేవుని ఆరోగ్యం నీకు కలుగుతుందని నువ్వు నమ్ముతావో, we see the power of God operating in our lives. నీవు దేవుని శక్తిని జీవితంలో నీవు చూస్తావు అనుకున్నాము. Hallelujah. Hallelujah. That's why we need to understand. అందుకే మనము అర్థం చేసుకోవాలి, it is not the will of God for you to be sick. నీవు అనారోగ్యంలో ఉండుట ఏ విధముగా దేవుని చిత్తము కాదు. It is not for you to be suppressed by the devil. నీవు శత్రు చేత కృంగ తీయబడుట దేవుని చిత్తము కానే కాదు. Because God has given you the power and the authority to declare things. Wow, దేవుని యొక్క శక్తి అధికారము నీ జీవితంలో నీవు పలకదగినది. When you declare, నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, you will see the manifestation of God's power and glory. నువ్వు ఎప్పుడైతే పలుకుతావో దేవుని శక్తి ఆ ప్రాంతంలో పనిచేయడం చూస్తావు. Because the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, life and death is in the power of the tongue. జీవ మరణములు నీ నాలుక వశము. When you speak healing, ఎప్పుడైతే నీవు జీవం పలుకుతావో, the Holy Spirit backs up healing. వావ్, పరిశుద్ధాత్ముడు నీ మీద స్వస్థత కుమ్మరిస్తాడు. Hallelujah. Hallelujah. That's why today, అందుకే ఈ రోజు God will heal many people. అందుకే దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తూ వస్తున్నాడు. Before you can receive your healing, ఎప్పుడైతే నువ్వు ఆయన ఆరోగ్యం పొందుకుంటావో, you need to know certain things. నీవు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. What is the cause of sickness? అసలు అనారోగ్యం వచ్చుట గల కారణం ఏంటి? When you disobey God, ఎప్పుడైతే నీవు దేవునికి అవిధేయత చూపిస్తావో, sickness comes to you. అనారోగ్యం నీ దగ్గరికి చేరుతుందమ్మా. Hallelujah. Hallelujah. We see it in the Bible. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. In Matthew chapter 9 verse 1 and 2. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. Let's read it. చదువుదాం అందరూ. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. Read that. Yeah, okay. అందరూ తీసారా బైబిల్ గ్రంథంలో ఉన్నవారు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదురు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గల వానితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. The cause of this man who was paralytic, ఆ వ్యక్తికి ఆ యొక్క పారాలిటిక్
దాని ఏమంటే తెలుగులో ఆ పక్షవాయు ఎందుకు వచ్చిందంటే It's because of sin. ఆ యొక్క పాపం వల్ల ఆయనకి ఆ పక్షవాయు అనే వ్యాధి. That's why Jesus know అది ఆ విషయం యేసుకు తెలిసి that this paralytic was because of sin in the life of the person. ఆ వ్యక్తిలో పాపం వల్ల ఆ యొక్క పక్షవాయు వచ్చిందని యేసే తెలుసుకొని, That's why when you confess your sin and wash in the blood of Jesus, ఎప్పుడైతే నీ యొక్క పాపమును యేసు ఎదుట ఒప్పుకుంటావో ఆయన రక్తం చేత నువ్వు కడగబడతావు. automatically you will be healed. వెంటనే ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆయన రక్తం చేత ఎప్పుడైతే నువ్వు కడగబడతావో ఆయన స్వస్థత నీ మీద దిగి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Why? Because ఎందుకంటే the source of the sickness was sin. అనారోగ్యం యొక్క వేరు పాపము. Hallelujah. That's why God wants you to forgive, to ask God to forgive you of all the sins which you have done. అందుకని ఈ అనారోగ్యం నీ పరీక్ష అనుకుంటుగా ప్రతిరోజు నీవు దేవుని యొక్క పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. So when you ask God to forgive you of your sin, ఎప్పుడైతే ఆ యొక్క అనారోగ్యం పాపం ద్వారా వచ్చిందని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటావో automatically healing will come. ఒప్పుకున్న వెంటనే ఆయన స్వస్థత నీ మీద దిగి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Let us look into another verse in the book of John. మరొక వాక్యం మనం యోహాను సువార్తలో నుంచి మనం చూద్దాము. In the book of John chapter 5 verse 5. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. Let us read this. చదువుదాం అందరము. బైబిల్ గ్రంథం అందరూ తీద్దాం. యోహాను సువార్తలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకన్నా ముందుగా దిగి ఆయనకు దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. Hallelujah. హల్లెలూయా. Now we see ఇక్కడ మనం ఏ విధంగా ఒక విషయం చూడగలుగుతున్నాము. this man was afflicted for 38 years. ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనట్టు మనం చూస్తున్నాము. He was waiting for someone to lower him in the water. ఇతను ఎవరైనా వచ్చి అతనికి సహాయం చేస్తారో కోనేటిలో దిగడానికి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. Until Jesus had to come over there. ఎప్పుడైతే యేసు క్రీస్తు అక్కడికి వచ్చాడో And then Jesus automatically healed him. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. You know what is the cause of his sickness? మీకు ఒక విషయం తెలుసా? ఆ యొక్క అనారోగ్యం గల కారణము In the Gospel of John chapter 5 verse 14 it declares. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాడు. Hallelujah. హల్లెలూయా. The main cause of this sickness was because of sin. అనారోగ్యానికి గల కారణం ఏంటిదంటే పాపము. And Jesus said, యేసు ఈ విధంగా చెప్పారు, sin no more. పాపము ఇక మీదట చేయొద్దు. Because this man was sinning. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి పాపం చేస్తూనే వస్తున్నాడు. And it was for 38 years. 38 సంవత్సరాలకి ఈ యొక్క అనారోగ్యం ఆ యొక్క వ్యక్తిని పట్టుకున్నట్టు మనం చూస్తున్నాము. That's why when Jesus comes into your life, ఎప్పుడైతే యేసు నీ జీవితంలోకి వస్తాడో he washes you with the blood of Jesus. ఆయన రక్తం చేత నిన్ను కప్పివేసి కడిగి వేస్తాడు. When you are washed with the blood of Jesus, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తం చేత కడగబడతావో healing will come automatically. స్వస్థత నిన్ను వెతుక్కుంటూ నీ ఎదుకు వస్తుందమ్మా. Hallelujah. హల్లెలూయా. That's why we need to know the source of healing. అందుకనే మనము స్వస్థత యొక్క వేరు కూడా మనం We తెలుసుకోవాలి. need to educate the church relating healing, అందుకే సంఘాన్ని కూడా మనము స్వస్థత గురించి మనం బోధించాలి. so that they know what is the source of healing, అందుకని సంఘం కూడా తెలుసుకుంటుంది అసలు స్వస్థత ఏ విధంగా నీకు కలుగుతుంది అని. so that they know what is the problem of the sickness. అందుకే సంఘం మొత్తం కూడా తెలుసుకుంటుంది అసలు అనారోగ్యం గల కారణం కూడా ఏంటిదో అని. Hallelujah. హల్లెలూయా. Now let us go into point number 2. మరి రెండవ మన పాయింట్ లోకి వెళదాము. Sickness comes అనారోగ్యము is because of the devil affliction. శత్రువు యొక్క తంత్రముల చేత అనారోగ్యము నీ దరి చేరుతుందని రెండవ విషయం మనం తెలుసుకోబోతున్నాము. We see it in the life of Job. మనము యోబు జీవితంలో ఈ విధంగా చూడొచ్చు. In Job chapter 2 verse 7, యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అందరం తీద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. అందరము త్వరగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము 6 నుంచి చదువుతాం. అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవించెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కులుపులతో యోబుని మొత్తెను. hallelujah. హల్లెలూయా. Here God gives permission to the devil ఇక్కడ శత్రువు
ఆ యొక్క యోబుని ఏ విధంగా బాధిస్తున్నాడు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. Here we see that the affliction was from the devil. ఇక్కడ యోబు కూడా చూడగలుగుతున్నాడు ఆ యొక్క అనారోగ్యము శత్రువు అపవాది నుంచి వచ్చింది అని. But the Bible says కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది that God restored back and gave healing to Job. మరలా యోబుకి తన యొక్క ఆరోగ్యము తిరిగి రెండంతలుగా మనము ఈ ఇచ్చుట మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. You know why? ఎందుకో తెలుసా? Because the Bible speaks in book of Jeremiah chapter 30 and verse 17. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. అలా చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. వారు ఎవరిని లక్ష్య పెట్టని సియోనీయులు వెలివేయబడినయో నీకు పేరు పెడుచున్నాను. అయితే నీకు నీ ఆరోగ్యము కలగజేసెదను, నీ కాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. Hallelujah! హల్లెలూయా. Bible says, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. I will restore back your health to you. మరలా నీకు ఆరోగ్యమును తిరిగి నేను ప్రసాదించను. God is going to restore back health and healing to you today. దేవుడు ఈ రోజు స్పెషల్ గా నిన్ను ఆయన యొక్క ఆరోగ్యముతో మరలా నిన్ను తాకబోతున్నాడు. That's what we see in the life of Job. ఇదే మనము యోబు యొక్క జీవితంలో చూడగలుగుతామా? But today Jesus wants to deliver you and set you free. కానీ ఈ రోజు యేసుని విడిపించడానికే దిగి వచ్చున్నాడు. హల్లెలూయా. Because the Bible says దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. that whoever the Son sets free is free. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ నీకు విడుదల. Hallelujah. హల్లెలూయా. That's why today you come to the right place at the right time. అందుకే ఈ రోజు నువ్వు మంచి స్థలమునకు నువ్వు వచ్చావు. యేసు ఉన్న స్థలముకు నువ్వు వచ్చావు ఈ రోజు. So you witness the power of God. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయన శక్తిని చూడబోతున్నావు. Because we serve a miracle working God. మనం ఈ రోజు అద్భుతాలు చేసే యేసుని కొలుస్తున్నాము, సేవిస్తున్నాము. We don't serve a dead God. మనము చనిపోయిన మృతుడైన దేవుని మనం కొలవట్లేదు. We serve a God who is alive. ఈ రోజు మనం బ్రతికి సజీవుడై జీవించి ఉన్న పునరుద్ధరణమైన దేవుని ఈ రోజు మనము కొలుస్తున్నాము, సేవిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. That's why when you mention the name of Jesus, అది ఎప్పుడైతే నువ్వు యేసు నామం పలుకుతావో you see miracle. నువ్వు వెంటనే అద్భుతం చూస్తావు. You see healing. నువ్వు వెంటనే స్వస్థత చూస్తావు. You see deliverance. నువ్వు వెంటనే విడుదల చూస్తావు. Because Jesus is alive. ఎందుకంటే యేసయ్య ఈ రోజు సజీవముగా ఉన్నాడు. Jesus is alive. యేసయ్య బ్రతికి ఉన్నాడు. Because the Bible says, దేవుని వాక్యం ఈ విధంగా when సెలవిస్తుంది. 2 or 3 are gathered in my name, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు లేదా నా నామములో కూడి ఉంటారో I am there. అక్కడ నేను ప్రత్యక్షమై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. That's why we have come to this meeting అందుకే మనం ఈ యొక్క మీటింగ్ మనం వచ్చి ఉన్నాము. to witness the power of God. దేవుని యొక్క శక్తిని రుచి చూడటానికి, To see the glory of God. మనము ఆయన యొక్క మహిమను చూడటానికి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము. To be filled with the Holy Spirit. ఆయన యొక్క ఆత్మ చేత నింపబడుటకు ఈ సభకి ఈ రోజు వచ్చి ఉన్నాము. To move into another level of anointing. ఈ రోజు నుంచి తన అభిషేకంలో 2వ మెట్టుకు వెళ్ళబోతున్నాము. Hallelujah. హల్లెలూయా. Because the Bible says, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. in the last days I will pour out my spirit. అంత్య దినమునందు నా యొక్క ఆత్మను నా యొక్క యవ్వనుల మీద కుమ్మరించెదను. Hallelujah. హల్లెలూయా. You will prophesy. మీరు ప్రవచించెదరు. You will see vision. నీవు దర్శనములు చూసెదవు. You will speak in new tongues. నీవు అనేక అన్య భాషల్లో మాట్లాడదువు. Hallelujah. హల్లెలూయా. You will move in the authority of God. నువ్వు దేవుని యొక్క అధికారం తీసుకుని వెళుతున్నావు. That's why God has given us the power and the authority. అందుకే దేవుడు ఈ రోజు ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారమును మనకి ఇచ్చి ఉన్నాడు. Acts chapter 1 verse 8 says, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటిను భూదిగంతముల వరకు నాకు సాక్షులై
ఇందునని వారితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. When the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడో you will attain power. నీవు ఆయన శక్తిని కలిగి ఉంటావు. And you will be a witness for Christ. నీవు ఆయనకు సాక్ష్యముగా ఈ లోకంలో జీవిస్తావు. Your prayer will have power. నీ యొక్క ప్రార్థనను శక్తిని చూస్తావు. Your preaching will have power. నీవు నీ యొక్క వాక్యంలో శక్తిని చూస్తావు. That's what happened in the life of Peter. అదే పేతురు యొక్క జీవితంలో కూడా మనం చూడగలుగుతున్నాం. When the Holy Spirit came upon Peter, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పేతురు మీదకి బలముగా దిగి వచ్చిందో 3,000 souls were added to the body of Christ. వెంటనే 3,000 మంది యేసుని ఎరిగి ఉండి నమ్మి సాక్ష్యముగా జీవించడం మనం చూస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Peter was a man of fear. పేతురు భయము కలిగిన వ్యక్తి. When the Holy Spirit came upon Peter, ఎప్పుడైతే ఈ భయము కలిగిన పేతురు జీవితంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో only one message. ఒక్క వాక్యము 3,000 souls came to the church. ఒక్క వాక్యానికి 3,000 ఆత్మలు ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because the Bible says, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. Zechariah chapter 4 verse 6. సారీ Zechariah 4 verse 6. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా It's not my సెలవిస్తుంది. word, it's not by strength, but by my spirit, says the Lord. ఇది నీ యొక్క శక్తి మీద లేకపోతే నీ యొక్క బలం మీద ఆధారపడలేదు, కానీ ఆయన యొక్క ఆత్మ చేత ఆ కార్యము జరిగిస్తున్నది. Hallelujah. హల్లెలూయా. That's why we see revival happening. అందుకే ఈ రోజు ఉత్సవము కలుగుట మనం చూడగలుగుతున్నాము. Only with the power of the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ శక్తి చేత మనం చూడగలుగుతున్నాము. Without the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో you will be a witness. నీవు దేవునికి సాక్షిగా జీవిస్తావు. That's what Acts 1:8 says. అంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలుగుతున్నాము. That you will be a witness for Christ. నీవు యేసుకి సాక్షిగాను మాదిరికరంగాను ఉంటావు. Wherever you go, ఎక్కడికైతే నువ్వు వెళ్తావో these signs will follow. నీకు సూచనలు వెంబడిస్తాయి. Miracles will happen. అద్భుతాలు జరుగుతాయి. Healing will happen. స్వస్థతలు జరుగుతాయి. Your prayer will have power. నీ యొక్క ప్రార్థనలో నువ్వు బలం పొందుకుంటావు. That's why we require the baptism of the Holy Spirit. అందుకే నీకు పరిశుద్ధాత్మను బాప్తిస్మము చాలా అవసరమై ఉన్నది. Because the Holy Spirit is the power of God. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. That's why Jesus had to be anointed by the Holy Spirit. అందుకే యేసు తన శిష్యులను ఆత్మతో అభిషేకించడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. When he called the disciples like you and me, ఎప్పుడైతే ఆయన శిష్యులను నిన్ను నన్ను పిలిచినట్టుగా వాళ్ళని పిలిచాడో he gave them power and authority. వారందరికీ అనగా వారికి ఈ రోజు నీకును నాకును ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. You need to have that power and authority. నీవు కూడా ఈ రోజు అదే శక్తి అధికారం నువ్వు కలిగి ఉండాలి. Do not think that you are useless. నువ్వు అనుకోవద్దు నువ్వు దేనికి పనికిరాని దానిని పనికిరాని వాడవని. Don't think that, oh, I cannot be used for God. నువ్వు అనుకోవద్దు ఈ రోజు నేను దేవుడికి ఏమీ చేయలేకపోతున్నాను అని. God looks into your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. When you give your heart to Jesus, ఎప్పుడైతే నీ యొక్క ఆత్మను దేవుడికి ఇస్తావో the Holy Spirit will come upon you. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తాడు. You will move into another level of anointing. నీవు 2వ మెట్టుకి నువ్వు వెళ్తానని చూడగలుగుతున్నావు ఈ రోజు. It happened in the life of Catherine Kuhlman. అదే క్యాథరిన్ కుల్మన్ అనే గొప్ప ప్రవక్తని జీవితంలో కూడా జరిగింది. Her life was totally broken. ఆమె జీవితము పూర్తిగా విరిగిపోయి నలిగిపోయిన జీవితము. Her marriage was totally divorced. ఆమె యొక్క వైవాహిక జీవితంలో ఆమె సమస్తము కోల్పోయింది. But Catherine Kuhlman said to Jesus, ఆమె క్యాథరిన్ కుల్మన్ యేసుతో ఈ విధంగా మాట్లాడింది. I have nothing to give you. నా దగ్గర ఏమి లేదు యేసునికి ఇచ్చుటకు. I have nothing to give to you, my Jesus. నా దగ్గర ఏమి లేదు ప్రభువా నీకు ఇవ్వడానికి. But if you can use me, నీవు గనుక నన్ను వాడుకుంటే, use me for your glory. నీ మహిమ కొరకు నన్ను వాడుకో. The power of God came upon Catherine Kuhlman. దేవుని శక్తి క్యాథరిన్ కుల్మన్ అనే ప్రవక్త మీదకి దిగి వచ్చుట. Mighty woman of God. ఆమె భూచక్రమైన గొప్ప ప్రవక్తరాలుగా ఆమె దేవుని యొక్క శక్తితో వాడబడి ఉంది. Used by God in a mighty దేవుని way. ఆత్మచేత బలముగా వాడబడిన ప్రవక్తిని ఆమె. If you think that you are a man, నీవు కనుక ఈ రోజు అనుకోవచ్చు నేను పిచ్చివాడను లేదా పిచ్చిదాను అని. you look into the life of Smith Wigglesworth. నీవు స్మిత్ విగిల్స్వర్త్ అనే యొక్క జీవితం చూసినట్లయితే, ordinary man. ఆయన ఒక సామాన్య వ్యక్తి. He cannot speak English properly. ఆయనకి ఇంగ్లీష్ కూడా ఎలా మాట్లాడాలో సరిగ్గా తెలియని వ్యక్తి. He was born in England. ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించినప్పటికీ He had fear.
ఆయన చాలా భయం కలిగిన He వ్యక్తి. used to be in the church like this. ఆయన సంఘంలో ఎక్కడో ఒక మూల దాక్కుని కూర్చునేవాడంట. But when the Holy Spirit came upon him, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చిందో, when the baptism of the Holy Spirit came upon Smith Wigglesworth, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే స్మిత్ గారి మీద దిగి వచ్చిందో, God changed him into a mighty man. ఆయన గొప్ప దైవజనుడుగా, అద్భుతాలు చేసే దైవజనుడుగా ఇక్కడ స్మిత్ విగిల్స్వర్త్ అనే దైవజనుడు వాడుకున్నాడు దేవుడు. In his ministry, ఆయన యొక్క సంఘములో 19 people came back to life. 1919. ఓకే 19 మంది మృతులు సజీవులుగా లేచారంట. హల్లెలూయా! That is the power of God. అదే దేవుని యొక్క శక్తి ఉన్నది. Ordinary man, ఒక సామాన్య వ్యక్తి అండి, no education, చదువు లేని వాడు, cannot speak English. ఇంగ్లీష్ అంటే ఆంగ్లం సరిగ్గా మాట్లాడిన వాడు. But when the anointing of God came upon him, పరిశుద్ధాత్ముడు ఎప్పుడో దాని మీద దిగి వచ్చిన చూశాడు. signs, wonders, miracles happened. అద్భుతాలు ఆయన జీవితంలో చేసి చూపించాడు. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! You need the power of God. నీకు ఈరోజు దేవుడి శక్తి అవసరమై ఉన్నది. You need to say, Jesus, I need the power of God. I'm not going out. నీవు ఈ రోజు నువ్వు దేవుని అడగాలి, నీ శక్తి లేనిదే నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. Hallelujah! హల్లెలూయా! God will give you the desire of your ఈ heart. రోజు నీ ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరచబోతున్నాడమ్మా. Hallelujah! హల్లెలూయా! Because the Bible says, దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, whatever you ask in my name, నా నామమును ఏది అడిగినను I will give. నేను నీకు ఇస్తాను. It is given free. అది చాలా ఉచితంగా నీకు ఇస్తానమ్మా అని దేవుడు The సెలవిస్తున్నాడు. anointing of God is given to you free. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క అభిషేకం నీకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు ఈ రోజు. Hallelujah! హల్లెలూయా! And when the anointing of God comes upon you, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ మీదకి దిగి వస్తాడో, you're no more an ordinary person. నీవు సామాన్య వ్యక్తిగా జీవించవమ్మా. The devil will see and tremble at you. ఓ శత్రువు నిన్ను చూసినప్పుడు వణుకుతాడు. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! That's what you need, my brother and sister. అందుకే ఈ రోజు నా సహోదరి సహోదరుడా,